మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనముగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులందరికీ స్వాగతం. నిరంతరం భగవంతుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను కోరుకునిచున్నాను. మిత్రులారా, ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం చింతామణి నాటకంలో చింతామణి పద్యం ఎందరు నా కథాన భుజయింప అనే పద్యం. ఈ పద్యానికి రాగం శారదాభరణం. శారదాభరణం ఇది 34వ మేళకర్త వాగతీశ్వరి రాగజన్యం. శారదాభరణము మామూలుగా శంకరాభరణం అందరికీ తెలుస్తున్నది, వాడుకలో ఉన్న రాగం. ఇది శారదాభరణం. సమగమ ఇది శారదాభరణము. దీని స్వరస్థానములు సా షడ్జమం, మా శుద్ధ మధ్యమం, గా అంతర్గాంధారం, మా శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసుక నిషాదం, వైషడ్జమం. ఇది ఆరోహణము. ఆరోహణకు వచ్చేసరికి వైషడ్జము, కైసుక నిషాదం, చతుశ్రుతి దైవతం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ మధ్యమం, షడ్శ్రుతి ఋషభం, షడ్జమం. ఇది శారదాభరణము రాగము. మిత్రులారా, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న పౌరాణిక నాటక కార్యక్రమాలు ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందన నా వీడియోకి అందించి ప్రోత్సహించండి. బెల్ సింబల్ ప్రెస్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసి పంపి నాకు ఎక్కువ వ్యూస్ వచ్చేలాగా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని మీ అందరికీ నా కళాభివందనములు, శిరసాభివందనములు తెలియజేయచ్చు. ఇప్పుడు శారదాభరణం రాగంలో చింతామణి పద్యం. అవును, ఎందరు నా కథాన, ఎందరు నా కథాన భుజింపగల్ కూడును కట్టబట్టలే అందు జోగులై అల్లల నాడుతున్న వారిలో ఎందరు మందయానలు, ఎందరు మందయానలు నిజేసుల కోసము రాత్రియు పవలు కృంగి కృషించి ప్రాభము పోల్పిడిరు వచ్చింప సత్యమే.
Ah